పాప రమ్య, ఆంటీని వచ్చాను. లే పాపా. సీత, అమ్మా సీత, సీత ఏమైందమ్మా? రమ్య, రమ్య, నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండుంటావు. అవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో. పడుకో. అమ్మా, నువ్విప్పుడెక్కడికి? నేను రమ్యని చూసొస్తాను. పిచ్చికొక్క ఖర్చు పడు నా పిల్లకి సేవలు చేయడానికి వెళ్తానంటున్నావా? నీకేమైనా బుద్ధుందా? ఆ పాపకి నేనంటే ఎంతో ప్రాణం. హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా వెళ్ళకపోతే న్యాయమేనమ్మా? అన్యాయమేం కాదు. ఏదో మామూలు జబ్బుతో ఉన్న పిల్లని చూడటానికి వెళ్తానంటున్నా. ఆ పిల్ల దగ్గరికి నువ్వు వెళ్ళగలవా? పక్కన నిలబడగలవా? పైగా 18వ తారీఖు నిశ్చితార్థం. గౌతమ్కి విషయం తెలిస్తే? గౌతమ్ బాబుకు విషయం చెప్తే అర్థం చేసుకుంటాడు. ఏవైనా నేనొకసారి వెళ్ళొస్తానమ్మా. నేను రమ్యని చూడకుండా ఉండలేను. అంతగా చూడాలంటే వెళ్ళిరా. చూడు, ఒక్క విషయం, ఆ పిల్లని తాకడం అది చెయ్యొద్దు. దూరం నుంచి చూసేసి వెంటనే తిరిగొచ్చి. తల్లి, నా రమ్యని కాపాడు తల్లి.